నేను తగలబెడుతుంది మొబైల్ని కాదు, మీ ఇద్దరి మధ్య బంధాన్ని. ఏదో ఒక రోజు నీ చితిని కూడా నా జానుతో అంటిస్తాను. ఐ ప్రామిస్ యూ విశ్వ. ఏమండి ఏమండి మావయ్య, ఒరే సీనయ్య, నాన్న తలకు బలమైన దెబ్బ తగిలింది. సర్జరీ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. మరి సర్జరీకి ఏర్పాటు చేయమంటారా? వద్దు, నేను చెప్తాను. ముందు బ్లడ్ క్లీన్ చేయండి. అలాగే డాక్టర్. డాక్టర్ గారు ఆయనకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు కదా? కండిషన్ చాలా సీరియస్ గా ఉందమ్మా. తలకి గట్టి దెబ్బ తగలడం వల్ల మేజర్ అయ్యి చాలా బ్లడ్ లాస్ అయింది. అయ్యో, మరి ఎలా డాక్టర్ గారు? మా వాడిని మీరే ఎలాగైనా సరే కాపాడాలి డాక్టర్ గారు. అతనికి సర్జరీ చేస్తే తప్ప బ్రతకడం కష్టమమ్మా. అయితే ఆ సర్జరీ ఏదో వెంటనే చేసేయండి డాక్టర్. మేం రెడీ. దానికి అవసరమైన ఫీజు 10 లక్షలు మీరు కౌంటర్లో కట్టేస్తే మేం సర్జరీ స్టార్ట్ చేస్తాం. లక్షలా? 10 లక్షలంటే 24 గంటల్లోపు సర్జరీ చేయకపోతే మాత్రం ఆయన బతికే ఛాన్స్ లేదమ్మా. అత్తయ్య, ఆగండి, సంతకం పెట్టద్దు. మీరేమీ అనుకోకపోతే మావయ్య గారి పేరు మీద ఇంటి స్థలం ఉంది కదా, అది తాకట్టు పెట్టేద్దాం. ఒక 6 నెలలు ఓపిక పడితే మన సొంతింట్లో ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించొచ్చు. మంచిది. త్వరలోనే మీ కల నెరవేరుతుందన్న సంతోషంతో వాకింగ్ కి వెళ్ళిరండి. నా చివరి శ్వాస లక్ష్మీ నివాసం. అక్కడ ఇల్లు కట్టి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టుకోవాలని మీ మావయ్య ఎన్నో కలలు కన్నారు. నిజమే లక్ష్మి. మరి మరి ఇప్పుడు ఏం చేద్దాం? అత్తయ్య, ఆయన ప్రాణాల కన్నా నాకేది ఎక్కువ కాదు. నేనిప్పుడే వెళ్ళి ఆ స్థలం కాగితాలు తీసుకొస్తాను. ఏంటమ్మా తీసుకొచ్చేది? అసలు మీకు కొంచెమైనా బుద్ధుందా? అసలు మీకు బుర్ర పనిచేస్తుందా అంటున్నాను. అరే, మన ఉమ్మడి కుటుంబానికి ఉన్నదే పిసరంత ఆస్తి. ఇప్పుడు దాన్ని కూడా తాకట్టు పెట్టేస్తే రేపు మనం అడుక్కు తినాలి. ఒరేయ్, మీ నాన్నను బతికించుకోవాలంటే ఇంతకంటే దారి ఉందిరా మనకి. ఎంతసేపు ఆయన గురించేనా? మా గురించి ఆలోచించరా? ఇన్నేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా, కూతుళ్ళని బాగా డబ్బున్న ఇంటికి కోడలుగా పంపించాడు కదా. కానీ ఏనాడైనా కొడుకుల గురించి ఆలోచించాడా? 10 రూపాయలు ఇచ్చాడా? మాకు దారి చూపించాడా? లేదు కదా.
ఎవరైనా కొడుకులకి పొలాలు స్థలాలు ఇస్తారు, ఆస్తులు పంచుతారు. కానీ ఈయన మా కష్టాలు కన్నీళ్లు పంచాడు. ఏమండి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మావయ్యని బ్రతికించుకోవడమే కదా మనకి ముఖ్యం. మీకు ఆయన ముఖ్యమేమో, నాకు ఆ స్థలమే ముఖ్యం. ఒరేయ్, అయినా అయినా అది ఇప్పుడేమీ అమ్మటం లేదురా, తాకట్టు పెడుతున్నావు అంతే. అది ఇప్పుడు తాకట్టు పెడతారు, రేపు తిరిగి ఎవరు కడతారు? డబ్బు కట్టకపోతే స్థలం లాగేసుకుంటాడు కాబట్టి ఆ స్థలం అమ్మే ప్రసక్తే లేదు. ఆయన తదనంతరం కనీసం అదైనా మాకు దక్కనివ్వండి. చిచ్చి, మీరు అసలు మనుషులేనా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఆ 10 లక్షలు తెచ్చి కడితే ఆయన ఏమన్నా బతుకుతాడని గ్యారెంటీ ఉందా?